హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్‌ఆర్‌ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకుందాం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఇండియా గెలిచింది 64 రన్స్‌తో గెలిచింది. అలాగే ఈ పొద్దు స్మృతి మందన చాలా బాగా మంచి నాక్ ఆడింది. అలాగే రిచా ఘోష్ కూడా ఫినిషింగ్ చాలా బాగా చేసింది. దీప్తి బౌలింగ్ అయితే చాలా బాగా చేసింది. 5 వికెట్ ఆల్ కూడా తీసింది. అలాగే రన్‌ఔట్ కూడా చేసింది. అలాగే మ్యాచ్‌లో మధ్యలో పవర్ ప్లేలో కొంచెం స్కోర్ తగ్గాయి. అలా ఇవి అన్నీ జరిగాయి. కొన్ని విషయాలు రన్‌ఔట్ గానీ, కొన్ని క్యాచెస్ మిస్ అయ్యాయి. అయి ఏంటి? ఏం జరిగాయి? ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మనము మాట్లాడుకుందాము. ఓకే. ఫస్టు టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ తీసుకునింది. బ్యాటింగ్ తీసుకోగానే బ్యాటింగ్‌లో స్టార్ట్ అయితేనే ఫస్ట్ బాలే 6 కొట్టింది. 6 కొడతానే నెక్స్ట్ బాలే ఔట్ అయిపోయింది. 6 కొట్టి మంచి ఊపులో ఉంది. ఫస్ట్ బాలే 6 కొట్టింది అనుకునేటప్పుడు కానీ నెక్స్ట్ సెకండ్ బాల్‌కే తను ఔట్ అయిపోయింది. కానీ తర్వాత స్మృతి మందన అయితే చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడింది తను. 68 రన్స్ వేసింది. 44 బాల్స్‌లో 9 ఫోర్స్ ఉన్నాయి. అలాగే 2 సిక్సెస్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 154 ఉంది. మనము నిన్న వీడియో కూడా మనం మాట్లాడుకున్నాము. స్మృతి మందన ఫామ్ మనకు చాలా ఇంపార్టెంట్. తన ఫామ్‌లో ఉంటే అన్ని మ్యాచ్‌లు తన ఫామ్‌లో ఉంటది. ఫామ్‌లో ఈజీగా తీసుకొని వెళ్తది. స్కోర్ కూడా మంచి స్కోర్ చేస్తది. తన ఫామ్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అని చెప్పి మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. అలాగే దాని తర్వాత జమీనా కూడా తొందరగా ఔట్ అయిపోయింది. జస్ట్ ఒక రన్ మాత్రమే చేసింది. 7 బాల్స్ ఆడింది. తను కూడా వెంటనే 2 వికెట్స్ పడ్డాయి. జస్ట్ 18కు 2 వికెట్స్ పడ్డాయి. ఏంట్రా చాలా కష్టంగా నడుస్తుంది. ఏంటి ఇలా ఔట్ అయిపోయాయి కొంచెం ఏమన్నా అని అనిపించిన టైంలో తర్వాత కెప్టెన్ హర్మీత్ కౌర్ తాను అలాగే మన స్మృతి మందన ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే క్రియేట్ చేశారు. 65 బాల్స్‌లో 91 రన్స్ యాడ్ చేశారు. మధ్యలో ఎక్కడ గాని వికెట్ పడకుండా చాలా బాగా కంట్రోల్‌గా, కామ్‌గా ఆడుకుంటూ వచ్చారు. అలాగే మన హర్మీత్ కౌర్ అయితే తను బాల్ టు బాల్ ఆడింది. సింగిల్స్ తీస్తా తనకు నాన్ స్ట్రైక్‌లోకి వెళ్తే తనకు స్ట్రైక్ అందిస్తా వచ్చింది. స్మృతి మందన అయితే మంచి ఇన్నింగ్స్ ఆడింది. బ్యాటింగ్‌లో తనైతే ఎక్సలెంట్‌గా ఆడింది ఈ పొద్దు. తన ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే తను 35 బాల్స్‌లో 36 రన్స్ చేసింది. 4 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 102 ఉంది. కానీ హర్మీత్ కౌర్ చేసిన అప్పుడు ఆ విషయంలో చాలా మేలు. మనం ఎందుకంటే వికెట్స్ పడుతున్నప్పుడు వికెట్స్ పడకుండా ఒక ఎండ్‌లో తనైతే నిలబడింది. అదైతే చాలా బాగా అనిపించింది. ఆ నిలబడడం వల్ల చాలా బాగా నిలబడింది తను. అలాగే తర్వాత మిగతా చూసుకుంటే పవర్ ప్లే అయిపోయాక జస్ట్ 38 రన్స్ 2 వికెట్స్ ఉన్నాయి. ఏంటబ్బా ఇంత తక్కువ స్కోర్ ఉంది. ఎలా ఏంటి వెళ్తాదా లేదా అనుకుని అనిపించేటప్పుడు 140 అన్నా దాటుతాయా లేదా 150, 130 అన్నా 140, 130 అన్నా పోతాయా లేదా స్కోరు అనే ఒక విజిల్‌లో ఉండేటప్పుడు తర్వాత వచ్చిన మన రిచా ఘోష్ అయితే చాలా బాగా ఆడింది తను. స్ట్రైక్ రేట్ గానీ 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడింది తను. 17 బాల్స్‌లో 34 రన్స్ వేసింది. 5 సిక్స్‌లు అలాగే ఒక 6, 5 ఫోర్‌లు ఉన్నాయి తన బ్యాటింగ్‌లో కూడా. బ్యాటింగ్ అయితే చాలా బాగా చేసింది తను. ఒక 19థ్ ఓవర్‌లో అయితే 23 రన్స్ వేసింది. ఒక 4, ఒక సింగిల్, ఒక 6, మళ్ళీ 4, మళ్ళీ 4, మళ్ళీ 4 ఒక్క ఓవర్‌లోనే 4 ఫోర్‌లు, ఒక 6, ఒక సింగిల్ కొట్టింది తను. చాలా బాగా తనైతే ఇన్నింగ్స్ అయితే క్రియేట్ చేసింది. మనము మామూలుగా పవర్ హిట్టింగ్ అంటే మనం చూస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్స్ వాళ్ళు ఉమెన్స్ అయితే వాళ్ళు కొంచెము పవర్ హిట్టింగ్ ఎక్కువ ఉంటారు. అంటే మనకున్న మన బలానికి ఉన్న ఒక వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రిచా ఘోష్ మాత్రమే. తనైతే చాలా బలంగా ఉంటది. తన బౌండరీస్ కూడా చాలా బలంగా కొడుతది. మామూలుగా మిగతా వాళ్ళు చూస్తే ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో కొంచెం ఇంకా ఎక్కువ మంది ఉంటారు. మనకు మాత్రం తనే. అలాగే తర్వాత దీప్తి తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. 9 బాల్స్ ఆడి 12 రన్స్ వేసింది. ఒక 4 ఏమో కొట్టింది. తనైతే నాట్‌ఔట్‌గానే ఉంది. తనైతే ఔట్ కాలేదు. నాట్‌ఔట్‌గా ఉంది. అలాగే తర్వాత మన వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఫస్ట్‌లో అయితే వికెట్ పడకుండా పార్ట్నర్‌షిప్ 29 బాల్స్‌లో 38 రన్స్ వచ్చాయి. ఏంటబ్బా వీళ్ళు ఇంత ఫాస్ట్‌గా ఆడుతున్నారు. వికెట్ పడడం లేదు. 29 బాల్స్‌లో 38 పార్ట్నర్‌షిప్ వాళ్ళ మధ్యన వచ్చింది. అదొకటి హైయెస్ట్. అంతకుమించి ఎవరు తర్వాత పార్ట్నర్‌షిప్ అయితే రాలేదు. ఏంటబ్బా వికెట్ పడకుండా వీళ్ళు ఇంత బాగా ఆడుతున్నారు. స్కోర్ పోతున్నాయి. వికెట్ పడలేదు. ఎట్లా ఏమన్నా అయిపోతుందా అని ఒక్కరో టెన్షన్ అనిపించింది. అప్పుడే స్పిన్నర్ ఎంటర్ అయినప్పుడే తన వికెట్ పడింది. తర్వాత నుంచి తర్వాత రెగ్యులర్‌గా వికెట్స్ పడుతూనే వచ్చాయి. వాళ్ళ పవర్ ప్లే అయిపోయేటప్పటికి 52 ఫర్ 1 వికెట్ ఉండింది వాళ్ళది 6 ఓవర్స్‌కి. తర్వాత ఇంకా రెగ్యులర్‌గా వికెట్స్ పడతా వచ్చాయి. ఎక్కడే గానీ వాళ్ళు గెలుస్తారా అనే టెన్షన్ గానీ, మనం గెలిచలేమా ఏంటి అనే టెన్షన్ అయితే ఎక్కడ అనిపించలేదు. అలాగే బ్యాటింగ్ తర్వాత బౌలింగ్‌లో కూడా దీప్తి చాలా బాగా వేసింది. 4 ఓవర్స్ వేసి జస్ట్ 10 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసింది. 5 వికెట్ ఆలు. అదే చాలా హ్యాపీగా ఉంది నాకు. మన
తెలుగు అమ్మాయి. తను అయితే చాలా బాగా తను తీసిన 5 వికెట్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఈ వరల్డ్ కప్‌లో 5 వికెట్స్ తనకే. 5 వికెట్ ఆలు ఫస్ట్ తనే. చాలా బాగా అనిపించింది. వికెట్స్ పడడంలో కూడా చాలా బాగా అనిపించింది. లెగ్ స్పిన్నర్లు మెన్స్‌లో అయితే కరువే అయిపోయారు. కానీ అలాంటి టైంలో తను ఉమెన్స్‌లో తను వేసిన బౌలింగ్ కానీ, ఆ బాల్స్ తిరగడం కానీ, మరీ ఎంత స్పిన్ అవుతున్నా కానీ మరీ అంత అంటే తను ఓవర్‌కి 2.5 ఎన్నో రన్ ఇచ్చినట్టు అంతే. జస్ట్ 4 ఓవర్స్ 10 రన్స్ అంటే 2.5 రన్స్ మాత్రమే ఇచ్చినట్టు ఓవర్‌కి. 5 వికెట్స్ కూడా పడ్డాయి. అలాగే తను లాస్ట్‌లో డెప్త్‌లో తను వేసిన బౌలింగ్‌లో 2 వికెట్స్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు వచ్చినాయి తను వేసిన లాస్ట్ ఓవర్‌లో. అప్పుడు కూడా తను అటుపక్క బ్యాట్స్‌మెన్‌లు కానప్పుడు వాళ్ళకి తన బౌలింగ్ కూడా చాలా తెలివిగా వేసింది. వాళ్ళకి ఫ్లైట్ ఇచ్చి వాళ్ళను కొట్టేలాగా చేసి వాళ్ళు ఎట్లా షాట్లు ఆడతారు. వాళ్ళు అంత పవర్ ఉండదు కదా. ఫీల్డింగ్‌ని కూడా జమీమాను లాస్ట్‌లో ఫీల్డింగ్‌లో నిలబెట్టి తను బాగా ఫీల్డింగ్ చేస్తుంది. అలా వికెట్స్ ఇస్తుంది. ఆ ప్రెజెంట్ కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత శ్రీచరణి తను కూడా బౌలింగ్ బాగా వేసింది. 4 ఓవర్స్‌లో 21 రన్స్ ఇచ్చి తను కూడా 3 వికెట్స్ ఇచ్చింది. అలాగే షఫాలి వర్మ తను కూడా 3 ఓవర్స్ వేసి 22 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసింది. తను కూడా బాగా వేసింది బౌలింగ్. బ్యాటింగ్‌లో ఆడకపోయినా కానీ బౌలింగ్ అయితే చాలా బాగా వేసింది. ఎక్సలెంట్‌గా వేసింది. అలాగే చూసుకుంటే అరుణ్‌జ్యోతి రెడ్డి తను కూడా పర్లేదు. తను కూడా బాగా వేసింది బౌలింగ్. జస్ట్ 2 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చింది. తను కొంచెం ఎక్స్పెన్సివ్‌గా ప్రూవ్ అయిన మన ఫాస్ట్ బౌలర్స్. మిగతా వాళ్ళైతే చాలా బాగా చేశారు. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ అన్ని విధాలుగా అయితే ఫీల్డింగ్‌లో 2 క్యాచెస్ మిస్ అయ్యాయి. కానీ ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్‌తో మన వాళ్ళైతే ఈ మ్యాచ్ 64 రన్స్‌తో గెలిచారు. అలాగే చూసుకుంటే మన పాకిస్తాన్ అంటే పెద్దగా ఇప్పుడు గెలుస్తాము టైట్‌గా ఇస్తారు. చాలా టఫ్‌గా ఉంటుంది మ్యాచ్ అనేది అయితే ఇప్పట్లో అయితే లేదు. వాళ్ళు మనతో 2016లో గెలిచారు. ఒక మ్యాచ్ ఏమో గెలిచారు మనతో వాళ్ళు. ఒక మ్యాచ్ అది కూడా అప్పుడు గెలిచారు. వరల్డ్ కప్స్‌లో అప్పుడు గెలిచారు. అప్పటి నుంచి ఇంతవరకు 10 ఇయర్స్ వరకు ఒక మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచలేదు. మరీ పెద్ద రైవల్‌గా అయితే ఏం లేదు. మొత్తము మనం 17 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ మనం గెలిచాం. జస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే వాళ్ళు గెలిచారు. పెద్ద మరీ రైవల్‌గా అన్నంత అయితే ఏం లేదు. వాళ్ళు గెలిచేది కూడా అంత లేదు. వాళ్ళ మెన్స్ టీమ్ అన్నా కొంచెం మనకు పోటీ ఇస్తదేమో కానీ ఎంతో ఇంతో ఉమెన్స్ టీమ్ అయితే అస్సలు లేదు. అలాగే మన వాళ్ళు చూస్తే ఫస్ట్ 10 ఓవర్స్‌కి జస్ట్ 65 రన్స్ చేసి 2 వికెట్స్ ఉన్నాయి. ఎకనామీ అలాగే ఆ 4 వచ్చి 7 4లు కొట్టినారు. 2 6లు కొట్టినారు. తర్వాత 10 ఓవర్స్ అయితే చాలా బాగా పుంజుకున్నారు. 105 రన్స్ చేశారు. 4 వికెట్లు కోల్పోయినా కానీ 12 ఫోర్స్ ఉన్నాయి. అలాగే 2 సిక్సర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు మన వాళ్ళు. తర్వాత అన్ని విధాలుగా అయితే చూసుకుంటే ఇప్పుడు ఈ వరల్డ్ కప్స్‌లలో హైయెస్ట్ మన ఇండియా అయితే 194 రన్స్ చేసింది. 5 వికెట్స్ కోల్పోయి. అది న్యూజిలాండ్ పైన చేసింది 2018లో. తర్వాత మళ్ళీ 172 రన్స్ చేసింది శ్రీలంక పైన 2024లో. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ పైన 170 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయి పాకిస్తాన్ పైన 2026లో. ఆస్ట్రేలియా పైన 167 రన్స్ 8 వికెట్స్ కోల్పోయి 2018లో చేశారు. తర్వాత మళ్ళీ 168 రన్స్ ఆస్ట్రేలియా పైన 2023లో చేశారు. మన వాళ్ళు హైయెస్ట్ అయితే ఈ మ్యాచ్ థర్డ్‌లో ఉంది. బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ అన్ని విధాలుగా అయితే చాలా బాగా చేశారు. లాస్ట్ 2 ఓవర్స్‌లో అయితే 38 రన్స్ వచ్చాయి మనకి. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అన్ని విధాలుగా అయితే సూపర్‌గా చేశారు. చూసాం. అలాగే మీరు కొత్తగా మన ఛానల్‌ని చూస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. బెల్ కొట్టి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ఒక లైక్ కొడితే కొత్త వాళ్ళకి కూడా చూపిస్తుంది. కాబట్టి యూట్యూబ్ అలాగే మళ్ళీ ఉంది కాబట్టి మన వీడియోని ఏమైనా చూస్తున్నటువంటి కొత్తగా అంటే ఫాలో చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ.